మంగళగిరి టోల్ ప్లాజా వద్ద 620 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న రెవెన్యూ మరియు సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు. నూజివీడు నుంచి నెల్లూరు జిల్లాకు సరఫరా చేస్తున్న సుమారు 620 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం. జేసీ సమాచారం ప్రకారం నిఘా ఏర్పాటు చేసి మంగళగిరి టోల్ ప్లాజా వద్ద ఉదయం స్థానిక రెవెన్యూ మరియు సివిల్ సప్లై అధికారులు, విజిలెన్స్ అధికారులు లారీ ఏపీ 16 TJ 5236 లారీ నుంచి సుమారు 620 బస్తాలు, వాటి విలువ సుమారు 11,78,000 విలువ చేసే రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మంగళగిరి సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ దుర్గారావు తెలిపారు. దీని వెనుక ఉన్న వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు. ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ దాడుల్లో ఆళ్ల శ్రీహరి, విజిలెన్స్ సిఐ, విఆర్ఓ రామారావు, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.